రేవంత్ సీటుకు ప్రమాదం పొంచి ఉందా? రేవంత్ కుర్చీ కదలబోతుందా? రేవంత్ ప్లేస్లో ఇంకొకరు రాబోతున్నారా? మీరు భలే చెప్తారులే. గత 2 ఏళ్ల నుంచి ఈ మాటే చెప్తున్నారు. ఎక్కడ సీఎం నేడ మార్చిరు చెప్పు? మేము తెలంగాణ రాష్ట్ర ప్రజలందరం కూడా ఆసక్తిగా చూస్తున్నాం. మీరు చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలు. సో రేవంత్ రెడ్డి ఏం మారడు, ఇంకా 3 ఏళ్ళు రేవంత్ రెడ్డి ఉంటాడనేసి అంటున్నారా? నేనేం దాన్ని తోసిపుచ్చట్లేదు. ఉంటే ఉండొచ్చు, ఉండకపోతే ఉండకపోవచ్చు. కాకపోతే ఈసారి వార్త ఎందుకు బలపడింది చెప్పనా? రేవంత్ రెడ్డి మొన్న మాట్లాడిండు కదా, ఏదో రవీంద్ర భారతి సమావేశంలో సర్వాయి పాపన్న జయంతి వేడుకల్లో మాట్లాడిండు కదా. అంటే పదే పదే రాహుల్ గాంధీ, సోనియా గాంధీ అంటే ఆ కుటుంబం భజన అంతగనం చేస్తుండడం అనేది కొంచెం డౌట్, అనుమానం వచ్చింది. అర్థమైంది కదా? డౌట్, అనుమానం వచ్చింది. అంటే నిజంగానే అంటే ఏమన్నా మార్పు ఉండబోతుంది, నీ సీటుకు గండం ఉంది అనేసి వాళ్ళు ఏమన్నా చెప్పే ప్రయత్నం చేసిరా? లేదు ఈయనకి ఏమన్నా వాళ్ళ చూపుల ద్వారానో, మాటల ద్వారానో, ముఖ కవలికల ద్వారానో ఏమన్నా అర్థమైందా? లేకపోతే అంటే ఆ వేదిక మీద చూసి అర్థమవుతుంది. అంటే టోటల్గా అది ఎట్లుందనంటే భజన సభ. ఎక్కడ భజన సభ అనిపించిందంటే పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డిని రేవంత్ గౌడ్ అని భజన చేసినట్టుగానే ఉంది. అదొకటి గుర్తొస్తుంది భజన అంటే. జయము జయము చంద్రన్న, జయము నీకు చంద్రన్న అన్నట్టుగా ఇక్కడ ఏమవుతుందంటే అది అక్కడి నుంచి ఇక్కడికి పాకిందేమో భజన, అర్థం కావట్లేదు. ఇక్కడ 2 విధాలు అనిపిస్తుంది. ఆయన అప్పుడు టంగ్ స్లిప్ అయినందుకు రేవంత్ భజన చేస్తున్నాడేమని చెప్పి, అందుకే ఆ భజన కొంచెం ఈ మధ్యలో ఎక్కువ అనిపించట్లే. అందశ్రీ కూడా అంతే కదా, రేవంత్ భజన మొన్న చూసినాం కదా. ఆయన ఒక పుస్తకావిష్కరణలో రేవంత్ గురించి అసలు ప్రపంచ విజయుడు కేసీఆర్ని ఓడించిన ప్రపంచ విజేతగా నిలిచిపోయిందని చెప్పడం, ఆ వర్షం ఆపడం, ఇవన్నీ చూస్తుంటే అప్పటికే చాలా ఎక్కువ అయిపోయింది, ఓవర్ అయిపోయింది భజన. ఇక మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి చూస్తుంటేనే సరే అక్కడంటే ఇంకా ఆయన పాటని ఎప్పుడు గౌరవించి, దాని తర్వాత మొన్న ఆయన ₹1,00,00,000 ఇవ్వడం కావచ్చు, సరే ఏదో భక్తితోటే ఆయన చెప్పుంటాడు. ఇక్కడ మహేష్ గౌడ్ ఏమో పాపం ఇక్కడ ఈయన భజన చేస్తున్నది రేవంత్ రెడ్డి. అబ్బో నేను టంగ్ స్లిప్ అయినా 3 ఏళ్ళు నా పదవి కాపాడుకోవాలంటే నేను భజన చేయాలి కదా అనేసి ఆయన భజన చేయడంలో అర్థం ఉంది. ఇక్కడ ఈయన సీటు కాపాడుకోవడానికి మరి ఈయన అన్నిసార్లు ఆ ఓవరాల్ మాట్లాడిన చాట ఎన్నిసార్లు మీరు లెక్క పెట్టుకొని వినొచ్చు. భజన 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 అంటే నిజంగా ఏమనుందా? సీటుకి గండం ఏమన్నా వచ్చిందా? లేదు నువ్వు జాగ్రత్తగా ఉండకపోతే నీ సీటు ఊడుతుంది అని ఏమన్నా ఆదేశాలు పంపించిరా? ఎందుకంటే వీళ్ళకి ఒక ముందు కదా, పక్కలో బల్లెంలాగా మీనాక్షి ఉంది కదా, ప్రతిదాని ఇక్కడి నుంచి రిపోర్ట్ చేసాడు పంపిస్తుంటుంది కదా. తెలంగాణ పరిస్థితులు ఏంది, ఇక్కడ ఎవడెవడు భూదందాలు చేస్తున్నాడు, భూ కబ్జాలు చేస్తున్నాడు, బిహైండ్ ద షాడో సీఎంలు ఎవరు, ఏ రకంగా ప్రజల్ని పట్టి పీడిస్తున్నారు, ఎవరెవరు కమిషన్లు తీసుకుంటున్నారు, ఎవరెవరు లాబింగ్లు చేస్తున్నారు, ఎవరెవరు లోపల గ్రూప్ రాజకీయాలు చేస్తున్నారు, ఇవన్నీ జరుగుతుంటే నేపథ్యం ఉన్నాయి కదా. రేపు ఈ 3 ఏళ్ల తర్వాత ఎవరెవరు ఎలాంటి గేమ్ స్టార్ట్ చేయబోతున్నారు ఇప్పటి నుంచే. ఆ గేమ్ అంటే ఏందో కూడా చెప్తా. ఎందుకు ఇప్పుడు నేను సీఎం సీటు ప్రమాదంలో పడిందని చెప్తున్నానంటే, ఆయన కొంచెం స్పందించిన విధానంలో అలా కాకుండా కష్టకాలంగా 3 ఏళ్ళు ఉంటే ఉండొచ్చు, మారిస్తే మార్చొచ్చు. ఎందుకంటే అది కాంగ్రెస్ సాంప్రదాయం, అందులో కొత్తగా మనం ఏం చెప్పాల్సిన పని లేదు. సీఎంలు మార్చడం అనేది వాళ్ళకి ఆనవాయితీ. నచ్చితే ఉంచుతారు, నచ్చకపోతే మారుస్తారు. ఎందుకంటే అక్కడ వాళ్ళ కుటుంబ పార్టీనే కదా, వాళ్ళదేం బయట వాళ్ళది కాదు కాబట్టి వాళ్ళ ఇష్టం. ఉంచాలనుకుంటే ఉంచుతారు, తీసేయాలంటే తీసేస్తారు. మరి ఒకవేళ ఏదన్నా జరిగి మార్పు జరిగితే వాట్ నెక్స్ట్ అనేది ఇప్పటి నుంచే అది కూడా ప్లానింగ్స్ ఉండాలి కదా. ఇక్కడి నుంచి దీన్ని బీజేపీ తోటి సపోర్ట్ చేసుకుంటూ పోవాలా, స్ట్రెంథన్ చేయాలా, లేకపోతే రేపు ఇక్కడనే మరొక పార్టీలోకి వెళ్ళి అక్కడ పార్టీ అధ్యక్షుడిగా ఉండాలా, ఈ ఉండి లేకపోతే బీజేపీ తోటి జతగట్టి ఇంటర్నల్గా రేపు బీఆర్ఎస్ని లేకుండా చెయ్యాలా, ఇట్లాంటివన్నీ ఆబ్వియస్లీగా జరుగుతున్నాయి. ఏం పెద్దగా ఇదేమంతా సీక్రెట్ ఏమి కాదు. కానీ ఎందుకంటే తర్వాత రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదు. రేపు కాదు ఇంకా 30 ఏళ్ల పాటు కూడా తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ అంటే అమ్మో అని భయపడే పరిస్థితికి వచ్చింది. ఈ నేపథ్యంలో భవిష్యత్తు ఎక్కడ కనిపిస్తుంది? మహా అయితే ఖచ్చితంగా పోయిన 2 సంవత్సరాలు, 1 సంవత్సరం అంతా కూడా ఎలక్షన్ పీరియడే పోతుంది. ఎవరికి ఎవరు పట్టించుకునే పరిస్థితి ఉండదు, ఎవరికి ఎవరు గౌరవించుకునే పరిస్థితి ఉండదు, మొత్తం అల్లకల్లోలంగా ఉండే పరిస్థితి ఉంటుంది. ఈ 2 ఏళ్ల పాటైనా సీట్ ఉంటుందా? ఈ ఉండకపోతే ఏం చెయ్యాలి? ఉన్నా కూడా మళ్ళీ 3 ఏళ్ల తర్వాత రాజకీయ భవిష్యత్తును అయితే ఏర్పరచుకోవాలి కదా. ఎట్లాగూ రాదు. సరే ఒకవేళ మళ్ళీ ఇంకోటి అనుకుందాం, ఏదన్నా జరిగి
ఒకవేళ అధికారంలోకి వచ్చినా కూడా మళ్ళీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడని గ్యారంటీ లేదు కదా. అసలే బీసీ ముఖ్యమంత్రి అంటే అప్పుడు నిజంగానే మహేష్ గౌడ్ అన్నట్టుగా రేవంత్ గౌడ్గా మార్చుకొని మరి ముఖ్యమంత్రి అవుతాడా? సో ఈ తెర వెనుక రాజకీయాలు నడుస్తున్న నేపథ్యంలో ఏం జరుగుతుందన్నట్లే పిన్ టు పిన్ ఆమె మీనాక్షి అక్కడ రిపోర్ట్ ఇస్తున్న నేపథ్యం. ఖచ్చితంగా ఈసారి ఏంటి వార్నింగ్ ఒకటి వచ్చి ఉంటుంది, నువ్వు చక్కగా ఉండకపోతే నేను మార్చుడు ఖాయం అనేసి. ఇక్కడ ఇద్దరు కరెక్ట్గా సభ సరిపోయింది, ఆ సభ సరిపోయింది. ఇక్కడనేమో టంగ్ స్లిప్ అయినందుకు మహేష్ గౌడ్ ఆయన్ని ప్రసన్నం చేసుకుంటున్నాడు. ఈయన చేస్తున్న వ్యవహారాలు, లేకపోతే ఈయన వెనుక జరుగుతున్న లాబింగ్లు, ఈయన వెనుక జరుగుతున్న భూదందాలు, లేకపోతే దగ్గరుండి ఈయన చేపిస్తున్న మొత్తానికి వ్యవహారాలను తెలుసు కాబట్టి అక్కడ వాళ్ళు ఎక్కడ గుర్రుగా ఉన్నారు, అక్కడ వాళ్ళని ప్రసన్నం చేసుకోవాలి కదా. ఈ ప్రసన్నం చేసుకున్న దాంట్లో ఈ సభే కాదు, మీకు గుర్తుందా? అక్కడ కూడా ఏది ఈ 42% బీసీ రిజర్వేషన్కి సంబంధించి కులగణనకు సంబంధించి ఢిల్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టినప్పుడు కూడా సోనియా గాంధీ నేను రాలేను, వచ్చుంటే బాగుండేది అనేసి ఆమెకు లెటర్ పంపిస్తే కూడా ఎంతగా అంటే అది నాకు ఆస్కార్తో సమానము, అది పద్మవిభూషణ్తో సమానము, అదే నాకు ఏవేవో అని చెప్పుకుంటూ ఆ పత్రాన్ని అంత గొప్పగా చెప్పిండు. ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ముందల ఆల్రెడీ ఖర్గే కూర్చున్నాడు, కేసీ వేణుగోపాల్ కూర్చున్నాడు, ప్రియాంక గాంధీ కూర్చున్నాడు, రాహుల్ గాంధీ కూర్చున్నాడు. అంటే నేను ఈ గాంధీ కుటుంబానికి ఎంత వీర విధేయుణ్ణి, తెలంగాణ ప్రజలకు కాదు, నేను వీర విధేయుణ్ణి గాంధీ కుటుంబానికి. ఎందుకంటే నాకు ప్రజలు ఓట్లు లేకున్నా వాళ్ళు సీఎం సీట్ నాకు ఇచ్చేసారు. అంటే అలా ఉంటుంది ఆ బిహేవ్ చేసే విధానము. తెలంగాణ ప్రజలు నన్ను ఆమోదించిరు, కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసిరు, నేను ముఖ్యమంత్రినైనా ఎక్కడ ఏ సందర్భంలో ఉండదు. కానీ గాంధీ కుటుంబానికి మాత్రం వీర విధేయుణ్ణి నేను. అంటే పొర్లు దండాలైనా పెడతా, ఏమైనా చేస్తా. సో ఈ మధ్యకాలంలో నాటివెంద నిన్న సభే కాదు, ఆ రోజు ఆ కులగణనకు సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో కూడా సోనియా గాంధీని పొగిడినవి. నాకేం అక్కర్లే, ఇంకా నాకు ఏ కితాబులు అక్కర్లేదు, నాకు ఈ ఒక్క లెటర్లు వచ్చింది చూసిరా, ఇది నా లైఫ్ టైం అచీవ్మెంట్ అంటే ఇది అని చెప్పి ఈయన పొగుడుతూ భజన చేస్తున్న విధానం చూస్తుంటే ఆయనే ఈ సీటు ఉంటుందా, నా సీటుకి ఏమైనా గండం ఉందా అని ఆయనే అడ్మిట్ అయినట్టుగా ఉంది, ఆయనే ఒప్పుకున్నట్టుగా. అంటే నిజంగా మరి ఒకవేళ మార్పు చేర్పులు ఏమైనా ఉంటాయా? నేనైతే అనుకుంటా కదా, ఏమో ఉండకపోవచ్చునేమో. ఒకవేళ మార్చాలనుకున్నా కూడా వాళ్ళ తర్వాత అంతగా వీళ్ళు వనరులు అక్కడికి చేర్చే వాళ్ళు ఎవరు ఉంటారు? ఇప్పుడంటే ఇక్కడ నుంచి ఢిల్లీకి ఏం కావాలో వనరులను ఆయన సమకూరుస్తూ ఉంటాడు. కానీ దాని తర్వాత రేవంత్ రెడ్డిని కాదని అంత ఫినాన్షియల్గా వనరులు తీసుకెళ్లే వాళ్ళు అక్కడ లేరు. కాబట్టి నా అంచనా ప్రకారం అయితే పెద్దగా ఏముండదు. నేనైతే అనుకోవడం చేర్పులు మార్పులు అయితే ఉండవు. కానీ వాళ్ళకు కీ ఇస్తుంటారు. ఎప్పుడైనా నట్లు లూజ్ అయినప్పుడు నేను నట్లు లూజ్ అయిన చూడు మేము కీ ఇస్తున్నామని గట్టిగా బిగిస్తుంటారు. ఆ బిగింగ్లో భాగంగా ఒక భయం అయితే పెడతారు. నువ్వే ఉంటావు 5 ఏళ్ళు ఖచ్చితంగా మాత్రం ఖచ్చితంగా చెప్పరు, కానీ ఒక భయాన్ని పెడతారు. ఈ భయంలో ఏం చేయాలి? ఖచ్చితంగా జపం చేయాలి. ఆ జపం చేయకపోతే చాలా కష్టం అనేది ఆయన నిన్న మొన్న అంతకుముందు మాట్లాడిన మాటల్లోనే స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.